నీ కుటుంబము క్షేమముగా ఉంది అని అంటే దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి నీ మీద ఎంత సెక్యూరిటీ నుంచి ఆలోచన. సంతోషంతో పడుకోరు, ఎప్పుడు ఏం జరుగుతుందో వారికి తెలియదు. నేను మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను, మీ సమాధానం ఏమై ఉంటుందో అని నేను ఎదురు చూస్తున్నా. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నీవు నమ్ముతున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అని నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. మీ నుండి నాకు ఎలాంటి సమాధానం వస్తుంది? నీ దేవుడు ఎలాంటి వాడు? జీవము కలిగినటువంటి వాడు, ప్రేమ స్వరూపి. ఆయన గురించి వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఆయన ప్రేమ అంత ఉన్నతము. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట అంట, 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: కనికరము చూపేటువంటి తండ్రి, సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించేటువంటి వాడు. కనికరము చూపించేటువంటి తండ్రి, కనికరము చూపించేటువంటి దేవుడు. ఎలాంటి కనికరమును మన మీద చూపిస్తున్నాడు అని అంటే, ఒక్కసారి మనం అందరమును 2020వ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2020వ సంవత్సరంలోనికి అడుగు పెట్టిన వెంటనే ఈ సంవత్సరం చాలా బాగుంటుందేమో, 2020 కదా, ఇది చాలా బాగుంది పిలవడానికి కూడా, ఇది మంచిగా ఉంటుందేమో అని చాలా ఆశతో 2020లోనికి అడుగు పెట్టాం. మొదటి నెల బాగానే గడిచిపోయింది. తరువాత కాలం గడుస్తున్న కొలది మార్చి నెలలో బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది. కరోనా వైరస్ వలన దేశానికి మధ్య సంబంధాలు లేకుండా పోయాయి. అనేకులు చనిపోతూ ఉన్నారు, అనేకులు నశించిపోతున్నారు. వారికి ఉన్నటువంటివేవి కూడా వారి ప్రాణాన్ని కాపాడలేకుండా పోతూ ఉన్నాయి. వారి జీవితానికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అయితే నీ దేవుడు నిన్ను కాపాడుతున్నటువంటి విధానము ఎంత గొప్పది, ఆయన నీ మీద చూపుతున్నటువంటి కనికరము ఎంత ఉన్నతమైనదేనంటే, మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు విఐపీలకి, వివిఐపీలకి ఈ దేశం చాలా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంది. అందులో ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ, జెడ్ ప్లస్, ఎస్పీజీ అనేటువంటి కేటగిరీలు ఇస్తుంది. ఇందులో అన్నిటికంటే ఉత్తమమైనది ఎస్పీజీ కేటగిరీ. ఇది కేవలం ప్రధానమంత్రులకి, మాజీ ప్రధానమంత్రులకి ఇస్తుంటారు. వారిని కాపాడడానికి 56 మంది సైనికులు 3 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఉంటారు. వారికి 6 లేయర్స్ సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ వారి జీవితానికి గ్యారెంటీ ఉండదు. వారు సంతోషంతో పడుకోరు, ఎప్పుడు ఏం జరుగుతుందో వారికి తెలియదు, ఏ క్షణం ఏం సంభవిస్తుందో వారికి అర్థం కాదు. ప్రియమైనటువంటి వారులారా, అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వారికి ఈ రోజున ప్రశాంతత లేనటువంటి దినాలు. కానీ 2020వ సంవత్సరంలో ప్రపంచమంతా భయాందోళనలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున నీవు ఇక్కడ సజీవునిగా ఉన్నావు అనంటే, ఈ రోజున నీవు ఇక్కడ ఇలాగను కూర్చుని దేవుని మాటలు వింటున్నావు అనంటే, నీ కుటుంబము క్షేమముగా ఉంది అనంటే, దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి నీ మీద ఎంత సెక్యూరిటీ నుంచి ఆలోచన చేయండి. మనం చూస్తున్నాం, న్యూస్లో చూసాం, పీపీఈ కిట్ వేసుకునేవారు డాక్టర్స్, అంటే అరికాలు మొదల నుంచి నడినెత్తు వరకు పూర్తిగా కవర్ చేయబడుతూ ఉండేవారు, ఎలాంటి వైరస్ వారి దగ్గరకు రాకూడదని. కానీ అలాంటి వారికి కూడా కరోనా వైరస్ రావడము, చనిపోవడము మనం ఎన్నో చూసాం. ఫ్రంట్ లైన్ వారియర్స్లో ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ రోజున నీవు నేను ఈ రీతిగా మనం ఉన్నాము అనంటే, మనము దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కూడిక యొక్క ఉద్దేశము కృతజ్ఞత. గతించిన సంవత్సరం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ నువ్వు ఇలాగనే ఉన్నావు అనంటే, నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞతను నువ్వు చూపించగలగాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకోగలము. నీ దేవుడు నీకు ఎంతో సెక్యూరిటీని ఇస్తున్నాడు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు 27వ కీర్తనలో, ఆపత్కాలమున నా దేవుడు నన్ను తన యొక్క పర్ణశాలలో దాస్తూ ఉన్నాడు. ఆపద కలిగినప్పుడు నీ దేవుడు తన పర్ణశాలలో నిన్ను దాస్తున్నాడు అని అంటే, నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞతా భావం నీలో ఉండాలి.
ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకునండి. నన్ను రక్షించిన దేవునికి నేను కృతజ్ఞతాభావం కలిగే జీవిస్తున్నానా? కృతజ్ఞతను నేను అర్పించగలుగుతున్నానా? ఏమిచ్చి నన్ను కాపాడిన దేవునికి నేను కృతజ్ఞతలను చెల్లించగలను అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. రాబోతున్న రోజులు మరింత భయంకరంగా ఉండొచ్చేమో. నీకు రక్షణ కలగాలి అన్నా, నువ్వు రక్షించబడాలి అన్నా, నిన్ను రక్షించేటువంటి వాడు నీ పక్షాన్ని ఉండాలి. ఆయన నీ పక్షము నుంచుకోవాలి అని అంటే ఆయన మాటలు నీ హృదయంలో ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి. అటు స్థిరమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ నీకు ఉచితంగా దొరుకుతుంది. ఇటు రక్షణలోనికి మీరందరూ నడిపించబడాలని, కృతజ్ఞతాభావం ఎల్లప్పుడూ మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు.